ఈ సెషన్లో మనం ఒక టేబుల్లో ఉండే డేటాని ఒక టెక్స్ట్ ఫైల్లోకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, అదేవిధంగా ఒక టెక్స్ట్ ఫైల్లో ఉండే డేటాని ఒక టేబుల్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది సెలెక్ట్ ఇంటూ లోడ్ స్టేట్మెంట్స్, ఈ రెండు స్టేట్మెంట్స్ ద్వారా చూద్దాం. సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అనేది మామూలుగా మీరు ప్రీవియస్గా యూజ్ చేసిన సెలెక్ట్ స్టేట్మెంట్లో ఒక పార్టే. సో దీని ద్వారా టేబుల్లో ఉండే డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లోడ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట టేబుల్లోకి. మరి ఇక్కడ సెలెక్ట్ ఇంటూ సెలెక్ట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అట్లా టేబుల్ డేటా టేబుల్ క్వరీ ఇవ్వచ్చు. లేదంటే సెలెక్ట్ అని ఇచ్చి లాస్ట్లో ఫ్రమ్ అని టేబుల్ నేమ్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే, సెలెక్ట్ ఇంటూ ఫైల్ నేమ్ అవుట్ ఫైల్ నేమ్ అని ఇచ్చినట్లయితే ఈ యొక్క ఫైల్లోకి డేటా ఎక్స్పోర్ట్ అవుతుంది. అడిషనల్ ఆప్షన్స్ మీరు ఇవ్వచ్చు. మరి అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ కంపెనీ డేటాబేస్ని యూజ్ చేశాను. టేబుల్స్ ఈఎంపీ2 అనే టేబుల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కొన్ని టైప్ చేస్తున్నా, వాటినే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఇంటూ అవుట్ ఫైల్ ఈఎంపీఎక్స్ అనే ఫైల్లోకి నేను ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ నేను మారుస్తాను. ఈఎంపీవై అని ఇస్తాను. ఎందుకంటే ఇంతకు ముందరే ఈఎంపీఎక్స్ అనే ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంపీఎక్స్ అని ఇవ్వండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. కాబట్టి నేము మారుద్దాం, ఈఎంపీవై వితిన్ కొటేషన్స్లో ఇవ్వండి. సో ఈ ఈఎంపీవై అనే టెక్స్ట్ టేబుల్ మీ ప్రజెంట్ డేటాబేస్ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. లేదంటే మీరు పాత్ ఇచ్చినట్లయితే ఆ పర్టికులర్ పాత్ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది అన్నమాట. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ ప్యాడ్ అవి ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్, మీ యొక్క MySQL ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో ఆ యొక్క ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అందులో ఎగ్జాంప్ అందులో మీకు MySQL ఎక్కడుంది, ఇది MySQL. ఇందులో డేటా, ఈ యొక్క డేటా దగ్గర ఆల్ ఫైల్స్ అని తీసుకోండి. కంపెనీ ఏంటి, సారీ మీ యొక్క డేటాబేస్ నేమ్ ఏంటి, కంపెనీని సెలెక్ట్ చేయండి. ఇందులో ఈ యొక్క ఈఎంపీవై అనే ఫైల్ ఉంది, అందులోకి ఈ యొక్క డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ అయింది. చూడండి, ఒకే రోలో కామా సపరేషన్ తోటి ఎక్స్పోర్ట్ అయింది. కామాస్ ఉండొచ్చు, ట్యాబ్స్ ఉండొచ్చు. ఓకే, ఎనీవే ఒక టెర్మినేటర్ అనేది ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేసాం. మరి ఇప్పుడు టేబుల్లో ఉండే డేటాని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇప్పుడు చూడండి, టేబుల్లో రికార్డ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి, ఏమీ లేవు. మరి ఇప్పుడు టెక్స్ట్ ఫైల్లో మనకి ఈఎంపీవై అనే ఫైల్లో ఉంది కదా డేటా, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. లోడ్ డేటా ఇన్ ఫైల్ అనే దాని ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆఫ్ కోర్స్ ఈఎంపీఎక్స్ నుంచి తీసుకొచ్చాను, మనం తీసుకురావాల్సింది ఈఎంపీవై నుంచి. ఎనీవే రెండిట్లో కూడా ఒకే డేటా ఉంది, ఈఎంపీవై అని ఇవ్వండి. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆ డేటా అంతా కూడా మీకు వచ్చి ఉంటుంది. ఓకే, అట్లనే ఇక్కడ మీరు
ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ఆప్షన్స్ను కూడా మీరు ఇవ్వచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఇంటూ అవుట్ ఫైల్ empx.csv అంటే నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చాను. కామా సపరేటెడ్ వాల్యూస్ CSV అంటే ఫీల్డ్స్ టెర్మినేటెడ్ బై కామా, ప్రతి ఫీల్డ్ కూడా కామా తోటి టెర్మినేట్ అయ్యేటట్టు ఇట్లా టెర్మినేటర్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కామానా ఏ టెర్మినేటర్ ఉందో ఆ టెర్మినేటర్ని మనం ఇవ్వాలి. అండ్ లైన్స్ టెర్మినేటెడ్ బై /n అంటే లైన్స్ అన్నీ కూడా న్యూ లైన్, ఓ లైన్ బై లైన్ ఇక్కడ స్టోర్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నేను empx కాకుండా empy.csv లేదంటే z.csv ఇలా ఇస్తాను. ఓకే, మీరు ఇప్పుడు నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి ఇంతకు ముందర లొకేషన్లో వెళ్ళి చూసినట్లయితే empzని ఓపెన్ చేయండి. సో ఇలా empzలో డేటా ఉంది. మరి ఈ డేటాని మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ ఉన్న టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేసేయండి. మళ్ళీ సెలెక్ట్ చేసి చూడండి, మీకు ఆ యొక్క డేటా ఉందా లేదా అనేది తెలుస్తుంది. డేటా లేదు, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, లోడ్ డేటా ఇన్ ఫైల్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి, empz. ఓకే, ఇంపోర్ట్ అయింది. మీరు కావాల్సింటే ఇప్పుడు సెలెక్ట్ చేసి చూడండి, ఆ రికార్డ్స్ అన్నీ మళ్ళీ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక టేబుల్లో ఉండే డేటాని వేరే ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయడం, దానిలోంచి ఇంపోర్ట్ చేయడం చేసుకోవచ్చు. అంటే జనరల్గా మీరు టెక్స్ట్ ఫైల్లో ఏదన్నా డేటాని టైప్ చేస్తున్నారనుకోండి, ట్యాబ్సో కామాసో యూజ్ చేసి ఆ యొక్క డేటాని టేబుల్లోకి ఎలా తీసుకోవాలి, అట్లనే ఇక్కడ ఉండే డేటాని టెక్స్ట్ ఫైల్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, మరి ఆ టెక్స్ట్ ఫైల్ నుంచి మళ్ళీ ఎక్సెల్లోకి మిగతా డేటాబేసెస్లో కూడా మనం ఆ యొక్క డేటాని ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క సెలెక్ట్ ఇంటూ అండ్ లోడ్ డేటా ఇన్ ఫైల్ అనే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి.